నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. తిప్పతీగ వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలుసు. షుగర్ పేషెంట్స్కి, బీపీ పేషెంట్స్కి కూడా ఈ తిప్పతీగ చాలా బాగా ఉపయోగపడుతుంది. బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ అలాగే షుగర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మరి ఆయుర్వేదం ఏం చెప్తుంది ఈ తిప్పతీగ గురించి, ఇంకా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి కేరళీయ ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ మణిగారు మనతో ఉన్నారు. మాట్లాడిద్దాం. నమస్తే మణిగారు. నమస్తే అమ్మా. మణిగారు, ఈ తిప్పతీగ వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ఆయుర్వేదం ఉపయోగించే ప్రతి ఒక్కరికి చాలా బాగా తెలుసు. షుగర్కి, బీపీకే కాకుండా మిగిలిన హెల్త్ ప్రాబ్లమ్స్కి ఏమన్నా ఉపయోగించుకోవచ్చా? షుగర్కి, బీపీకి ఈ తిప్పతీగని ఎలా ఉపయోగించుకుంటే బెనిఫిట్స్ అందుతాయి? ఇది తిప్పతీగలు అమ్మ చాలా సారవంతమైంది. తిప్పతీగ అంటే టోటల్గా చెప్పాలంటే షుగరు, బీపీ, యూరిక్ యాసిడ్ కానీ, మళ్ళా కాళ్ళ నొప్పులు ఉంటాయి చూడమ్మా, కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ఉంటుంది కదా, వీటన్నిటికీ టోటల్గా పనిచేస్తుందమ్మా. కడుపులో ఏమన్నా ఉండా కూడా మనకి తీసేస్తుంది. తిప్పతీగలు మంచి సారవంతమైంది. తిప్పతీగ చెప్పాలంటే దీన్ని గుడూచి సత్వం అంటారమ్మా. ఏం చేయాలంటే దీన్ని పొద్దున్నే మనం కషాయం తీసుకుని కొద్దిగా మరగబెట్టుకుని టీ గ్లాస్ అంతా రోజు తాగాలి. ప్రతి ఉదయం తాగాలి. తాగితే మనలో ఉండే ఏం రోగాలు ఉన్నాయో కంప్లీట్ తగ్గటానికి అవకాశం ఉంటుంది. ఈ తిప్పతీగలో మంచి ఇది ఉందమ్మా, సారవంతమైన పదార్థం ఉంది దానిలో. ఏం చేసినా మళ్ళీ ఎక్కువ అదే వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉండా కూడా తీసుకుంటే ఫేస్ మీద ఏమైనా మచ్చలుండా, ఇంకా ఒంటి మీద మచ్చలుండా, నల్ల మచ్చలు అవి వస్తుంటాయి, వాటికి కూడా బాగా పనిచేస్తుందమ్మా. మణిగారు, ఈ తిప్పతీగ కొంచెం చేదుగా ఉంటుంది కదా, ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల, అంటే కొంతమంది మాట ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో పసరు పెరుగుతుంది అనే మాట వింటూ ఉన్నాము. అది కరెక్టేనా? అంటే కరెక్టే అవ్వచ్చు మా అమ్మ. ఇందులో ఇంకోటి ఉంది. ఇప్పుడు నేను దాన్ని గుడూచి సత్వం అంటారు కదా, దీన్ని కాల్చి భస్మం చేసి ప్యాక్ చేసుకోవాలి. ప్యాక్ చేసుకుని ఆ భస్మాన్ని తినాలి. ఇలా తీసుకోకుండా, ఇలా ఎక్కువ కాలం తీసుకోకుండా ఆ భస్మం తినాలి. ఎండలో ఆరబెట్టేసుకుని వాటిని ఇలా మంట ద్వారా మనము చక్కగా కాల్ చేసుకుని పౌడర్ రెడీ చేసుకుని బూడిదలాగా దాన్ని తినొచ్చమ్మ. మళ్ళీ ఆయాసం ఉండా, కఫం తెగక ఇబ్బంది పడతా ఉండా, వీటన్నిటికి బాగా పనిచేస్తుందమ్మా. అది మనం భస్మం చేసింది రోజు కొంతమంది నీళ్ళలో వేసుకుని తాగొచ్చు, లేదా నోట్లో వేసుకుని నీళ్ళు పోసుకోవచ్చు. కొంతమంది తినలేరు కనుక నీళ్ళలో వేసుకుని కలుపుకుని ఒక స్పూను తాగేయచ్చు. ఈజీగా ఉంటుంది, అది ఈజీగా ఉంటుంది. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవమ్మా. చాలా సారవంతంగా ఉంటుంది. ప్రతి విషయానికి కూడా అది బాగా పనిచేస్తుందమ్మా. చెవు పోట్లు, చెవు సీమ్ వీటన్నిటికీ ఇల్లు ఇలా తాగగలిగితే, రోజు తాగగలిగితే ఏం వ్యాధి ఉండ తగ్గిపోద్ది. కషాయం రూపంలో కానీ, మీరు చెప్పినట్లు భస్మ రూపంలో కానీ తీసుకుంటే ఈ అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కి కూడా. కషాయం ఎవరు తీసుకోవాలంటేనమ్మా, యూరిక్ యాసిడ్ వాళ్ళు తీసుకోవాలమ్మా. వాళ్ళు డైరెక్ట్ గా తీసుకోవాలి. యూరిక్ యాసిడ్ వాళ్ళకి కీళ్ళ ఇబ్బందులు కదా, అప్పుడు డైరెక్ట్ గా తీసుకోవాలి. వాళ్ళు కషాయం మరగబెట్టుకుని, పసరు ఏం పేరుకోదమ్మా. ఇది దీనిలో మనం ఏం చేస్తారంటే ఆయుర్వేదిక్ లో పచనం చేస్తాం. ప్రతిదీ పచనం చేసి తీసుకుంటారు. దాని మూలంగా ఇబ్బంది ఏం కలగదు. పసరు పేరుకోటాలు అయ్యే ఉండవు. అప్పుడు పచనం చేస్తారు కనుక తీసుకోవచ్చు. టీ లాగా తాగొచ్చు రోజు. అది ప్రతి వ్యక్తి తాగొచ్చు. ఒక్కసారి చాలమ్మా. మార్నింగ్ టైం చాలు. పరగడుపుని తీసుకోవాలి. తీసుకుంటే వాళ్ళకున్న వ్యాధులు కానీ ఇంకేమన్నా కానీ మంచిగా పనిచేస్తుందమ్మా. అంటే ఒక్కసారి కాకపోయినా ఒంట్లోకి వెళ్ళే కొద్దీ నిదానంగా లైన్ చేసుకొస్తుంది. మనకి చాలా దొరుకుద్దమ్మా. అవును, దొరుకుతుంది. ప్రతిసారి ఫ్రెష్ గా తెచ్చుకోలేకపోవచ్చు. మీరు అన్నట్లు ఇలా భస్మం చేసి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు వాడుకోవచ్చు? 45 రోజులు అమ్మా. ఇది 45 రోజులు వాడాల్సిందే ఏముందైనా ఆయుర్వేదిక్ లో. అట్లా వాడుకుంటే దాని విలువ తెలుసుద్ది మనకి ఏంటని. రిజల్ట్ కనిపిస్తుంది. కీళ్ళు నొప్పులు వచ్చి బాధపడతారు, ఇవన్నీ చెప్పుకోలేని బాధ ఉంటుంది. వాటికి బాగా ఉపయోగకరంగా ఉంటుందమ్మా. ఈ షుగర్ పేషెంట్లు కూడా ఇలాగే ఉపయోగించుకోవాలా? షుగర్ పేషెంట్లు కూడా భస్మం తాగితే మంచిగా వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అలోపతి వాడుకుంటూ తాగాలి. కాదు కషాయం తాగగలుగుతామంటే తాగొచ్చు. తాగలేని వాళ్ళు భస్మం వాడితే బాగుంటుంది. భస్మం కాల్చి చేస్తారు కదా, అది మంచిగా ఉపయోగపడుతుంది.
బాగా షాపుల్లో అమ్ముతారమ్మా. ఓకే. దాన్ని గుడూచి సత్వం అంటారు. తిప్పతీగ గుడూచి సత్వం అని అమ్ముతారు. ఓకే. అది కొనుక్కుని వేసుకుంటే భస్మం చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇదే తిప్పతీగని రోజు 4 ఆకులు 3 ఆకులు అలా తీసుకోవడం వల్ల, అంటే పచ్చిగా అలా తినేయడం వల్ల చాలా యంగ్గా కనిపిస్తారు. ఏజ్ పెరగడం ఆగిపోతుంది. అంటే 30స్లో కూడా 20స్లా కనిపిస్తారు అని విన్నాం మణిగారు. ఇది అక్కర్లేదమ్మా. కరెక్టేనా? కషాయం కూడా తీసుకోవచ్చు. కషాయంలో అది కూడా కరెక్టేనా అసలు? కరెక్టే, కానీ పచ్చి తినలేరు. పచ్చి తినలేరు, చేదుగా ఉంటుంది. చేదు. అసలు రోజు అంత ట్రై చేయలేరు. ఓకే. ఏదో ఒక రోజు అంటే నవలగలుగుతారు, కానీ రోజు అంత చేయలేరు. అదే కషాయ రూపంలో అనుకోమ్మా, అప్పుడైనా స్కిన్ ముడతపడదు, చాలా సాఫ్ట్గా బ్యూటీకి కూడా బాగా బాగా పనిచేస్తారు. రబ్బర్ లాగా అవుతుంది స్కిన్, ముడత పడకుండా సాఫ్ట్గా ఉంటుంది. మరి మచ్చలు ఏమైనా ఉండ పోతాయి, కలర్ ఇంప్రూవ్ అవుద్ది, బాగుంటుంది చాలా. కషాయం కానీ భస్మం కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఏది తీసుకున్నా. ఓకే. ఒక 45 డేస్ చేయాలి ఇది. వీళ్ళు ఇప్పుడు షుగర్ వాళ్ళు ఉంటారు కదమ్మా, వీళ్ళకి ఈ పిక్కలై పట్టేసి నిప్పులు వచ్చేస్తాయి. దీనివల్ల మంచి ఉపయోగం ఉంటుంది తాగితే. ఓకే. అవన్నీ తగ్గిపోతాయి. నిదట్లో పట్టేసి విలవిల్లాడిపోతారు, అవన్నీ తగ్గిపోతాయి అమ్మా. బాగా పనిచేస్తుంది. కీళ్ళ నిప్పులు ఉండా, కడుపులో ఏమన్నా చెడు ఉండా అన్ని. ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలా? ఒక స్పూన్ రోజుకి ఒక స్పూన్ 45 రోజులు. 45 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఎంత గ్యాప్ లో స్టార్ట్ అక్కర్లేదమ్మా, ఇంకా అవసరం లేదు. ఓకే. ఒక 45 రోజులు కష్టపడితే చాలు, మనకి రిజల్ట్ తెలిసిపోద్ది, గట్టిగా తెలుసు. మంచి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మణి గారు. మరి తిప్పతీగని చాలా మంది పిచ్చి తీగలా, దాన్ని ఎవరు పట్టించుకోకుండా దాని వాల్యూస్ తెలియక అలా వదిలేస్తూ ఉంటారు. మరి ఇన్ని వాల్యూస్, 1 కాదు 2 కాదు, మల్టిపుల్ హెల్త్ వాల్యూస్ ప్లస్ బ్యూటీ వాల్యూస్ ఉన్నాయి. సో మీరు చెప్పినట్లు వీటిని కనుక ఒక 45 రోజులు వాడితే ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు, వచ్చిన ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ బ్యూటీ కూడా, స్కిన్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పన్నారు. ప్యూరిఫై అవుద్ది, మంచిగా ఉంటుంది. వీళ్ళు వాడగలిగితే కొన్ని రోజులు వాడి ఆపేయకుండా వాడగలగాలి. వాడితే బాగా పనిచేస్తుంది. స్కిన్ మీద ఉన్న మచ్చలు కూడా పోతాయి అన్నారు. ఇప్పుడు ఊరికి చాలా మందిలో కూడా స్కిన్ డిసీజెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా చాలా కాస్మెటిక్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్ కొని తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా న్యాచురల్ గా మనకి ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి వాటితో ట్రై చేస్తే ఖచ్చితంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రిజల్ట్ చూస్తాము. చాలా బాగుంటుంది. తిప్పతీగ వల్ల బోల్డ్ ఉపయోగాలు. ఇప్పుడు మీరు అన్నారు మణి గారు, షుగరు అలాగే బీపీ పేషెంట్స్ కి బాగా ఉపయోగపడుతుందని తెలుసు. మీరు అన్నట్లు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు, స్కిన్ మీద మచ్చలు, స్కిన్ టైట్నింగ్ కోసము, అలాగే ఇంకా కనిపించడం కోసం ఇన్ని వాల్యూస్ అయితే మీ దగ్గర నుంచే ఉన్నాయని విన్నాము. ఓకే. చాలా బాగుంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మణి గారు. థ్యాంక్ యూ అమ్మా.